వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గ్లాండ్ ఫార్మా పరిశ్రమలలో కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తూ కుప్పకూలిపోయాడు. కళాశాల రోజులను యువత సద్వినియోగం చేసుకోవాలి. రామ్మోహన్ నాయుడు. టీడీపీ తోడేళ్లు, జనసేన గుంటనకలు. సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ వైసీపీ. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేసినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. వ్యవస్థలను నాశనం చేసింది కాబట్టే వైసీపీ పతనమైంది. మంత్రి. కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. మాజీ మంత్రి నాగార్జున. పాలకొండ మండలం వీపీ రాజుపేట జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో కాంట్రాక్టర్ కార్మికుడు పనిచేస్తూ కుప్పకూలిపోయాడు. తెలుసుకున్న యాజమాన్యం వెంటనే స్పందించి హాస్పిటల్ తరలించగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. బవిరిశెట్టి నాగేశ్వరరావు 52 సంవత్సరాలు. పరిశ్రమలో క్లీనింగ్ పనులు నిర్వహిస్తుండగా క్లీనింగ్ మిషన్ నడుపుతూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు యాజమాన్యం తెలియజేస్తుంది. దీనిపై సమగ్ర విచారణ చేసి కార్మిక కుటుంబం ఆదుకోవాలని, ప్రతి 6 నెలలకు ఒకసారి ఫార్మా పరిశ్రమల్లో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుడు నాగేశ్వరరావు అనకాపల్లి మండలం తుంపాల గ్రామానికి చెందిన కార్మికుడు. పరిశ్రమలో గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు నిత్యం పర్యవేక్షించాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. పరవాడ ఫార్మాసిటీలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గ్లాండ్ ఫార్మా అనేటువంటి పరిశ్రమలో ఈరోజు బవిరిశెట్టి నాగేశ్వరరావు ఏదైతే హౌస్ కీపింగ్ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక మిషన్, క్లీనింగ్ మిషన్, ఆ మిషన్ని ఈయన డ్రైవర్గా ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఈయన ఆ టెక్నీషియన్ అనమాట. ఆ మిషన్ ఆపరేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఉదయం ఏ షిఫ్ట్కి వచ్చినటువంటి కార్మికుడు 2 గంటలకు ఆ టైంకి డ్యూటీ దిగాల. కానీ ఆ లోపు ఈ సందర్భంలో ఈ కార్మికుడికి ఒకసారిగా గుండెపోటు వచ్చిందని, ఆయన కుప్పకూలి కిందన పడిపోయాడు అనేటువంటిది కార్మికులు అలాగే యాజమాన్యం చెప్తా ఉన్నారు. ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU చెప్తా ఉంది, దీని మీద వెంటనే విచారణ చేయండి, సమగ్రమైన దర్యాప్తు చేయండి. దర్యాప్తు చేసి ఏ విధంగా మృతి చెందాడు, ఏ కారణం వల్ల మృతి చెందాడు అనేటువంటి పోస్ట్ మార్టం నిర్వహించండి. 174 ఏదైతే అనుమానాస్పద మృతి ఉందో దాని కింద నమోదు చేసి ఈ కార్మికుడు ఏ రకంగా మృతి చెందాడు అనేటువంటి దాన్ని విచారణ చేయడంతో పాటు పరిశ్రమల్లో ఏమైనా వాయువులు పీల్చాడా, లేకపోతే ఏమైనా ఇతర కారణాలతో చనిపోయాడా ఏదనేది పోస్ట్ మార్టం నిర్వహించాలి. అలాగే కార్మికుడు విధి నిర్వహణలో చనిపోయాడు. ఏదైతే గ్లాండ్ ఫార్మా ఉందో ఆ పరిశ్రమలు విధి నిర్వహణలో చనిపోయాడు కాబట్టి ఈ బవిరిశెట్టి నాగేశ్వరరావుకి 4 పిల్లలు తుంపాల, అనకాపల్లి మండలం తుంపాల గ్రామానికి చెందినటువంటి వాడు. వీళ్ళకి 4 ఆడపిల్లలు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం చర్యలు చేపట్టాలి. కార్మికులకి ప్రతి 6 నెలలకి వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఫార్మాసిటీలో ఏ ఫార్మా కంపెనీ అయినా సరే వైద్య పరీక్షలు నిర్వహించుంటే ఆయనకి అనారోగ్యం కానీ, ఇతర సమస్యలు కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే బయటపడి ఉండేదిగా. ఎందుకు మీరు ఆరోగ్య పరీక్షల కోసం ఎందుకు వైద్య పరీక్షలు నిర్వహించలేదు? ఈ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ కార్మికుడికి సరైన సమయంలో సరైన వైద్యం అందించి ఉంటే ఈ రకంగా పరిశ్రమల్లో జరగదుగా. అందుకని ఫార్మా పరిశ్రమల్లో కాలుష్య కోరంలో చిక్కుకొని ఇష్టతుల్యమైనటువంటి ఈ వాయువుల్ని పీలుస్తూ కార్మికులు వాళ్ళ యొక్క ఆరోగ్యాలను పణంగా పెట్టి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఈ కార్మికులకి ఆరోగ్య పర్యవేక్షణ కానీ, వాళ్ళ యొక్క రక్షణ కానీ, వాళ్ళ యొక్క సంక్షేమం కానీ, వృత్తి రక్షణ కానీ, వృత్తిలో భద్రతా పరికరాలు కానీ ఇవన్నీ కూడా అన్ని పరిశ్రమల్లోనూ వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ఈ ప్రతి 6 నెలలకి వైద్య పరీక్షలు నిర్వహించడం కానీ, భద్రత ఆడిట్ నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం లోపం కూడా కనబడుతూ ఉంది. అందుకని బవిరిశెట్టి నాగేశ్వరరావు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఈ పరిశ్రమలు ఏ రకంగా ఆయన మృతి చెందాడు అనేటువంటి దాన్ని కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఫార్మాసిటీ కళాశాల రోజులను యువత సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు వేడుకగా శ్రీ వృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం. కళాశాల రోజుల్లో తమ పూర్తి సమయాన్ని చదువులపై దృష్టి పెట్టి
తమ అభివృద్ధికి నూతన ఆవిష్కరణకు యువత వినియోగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం కారుషెడ్ కూడలి అంతర్జాతీయ క్రికెట్ మైదానం చేరువలో శ్రీవృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణంను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశిష్ట అతిథులుగా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు, ప్రభుత్వ విప్ ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు అశోక్ బాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీవృక్ష విద్యా సంస్థను ప్రారంభించారు. కళాశాల అధినేత డైరెక్టర్ బివి రమణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి వర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీవృక్ష విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని ఆకాంక్షించారు. విద్యార్థి భవిష్యత్ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్ధారించే సమయంగా కళాశాల రోజులు నిలుస్తాయని అన్నారు. భవిష్యత్ జీవనానికి కళాశాల విద్య పునాది అని, తమ లక్ష్య సాధనకు ఇంటర్మీడియట్ నుండి బలమైన పునాదులు వేసుకోవాలని అన్నారు. కార్యక్రమానికి వేదిక అలంకరించిన పెద్దలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు, అలాగే రాష్ట్ర విప్వర్యులు ఇచ్చాపురం శాసనసభ్యులు సోదరులు పెద్దాల అశోక్ బాబు గారు, అలాగే మన అందరికీ కూడా సుపరిచితులు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మన సోదరులు చిరంజీవి గారు, అలాగే వేదిక అలంకరించిన అత్యంత మహానదులు మన వెంకటరమణ గారు, అలాగే వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి టీచింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు ఈ యొక్క కార్యక్రమంలో తమ వంతుగా ఆశీర్వాదం అందించడానికి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి కూడా విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో ఆనందమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి మంచి కార్యక్రమంలో అందరూ కూడా అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేశారు. మీరు సాధారణంగా చూస్తే ఇంతమంది వ్యక్తులు రాజకీయంగా కూడా ఒక వేదిక మీద కలాలంటే చాలా పెద్ద ప్రోగ్రాంలు అరేంజ్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఇలాంటి ఒక కార్యక్రమానికి ఇంతమంది కూడా వచ్చామనంటే విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతతోనే ఇంతమంది కూడా కలిసికట్టుగా వచ్చారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే విష్ణుకుమార్ రాజు గారు, వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేయడం జరిగింది. విద్యకి సమాజం, ఈ రోజు ప్రభుత్వం, నాయకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా విద్య అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దారి చూపించి ముందుకు నడిపించేటటువంటి ఆయుధంలో ప్రాధాన్యత సాధించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోవడానికి ఒక అవకాశం విద్య మనకు కల్పించింది. అలాంటిది మన తెలుగు జాతి రేపు భవిష్యత్తులో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచం గుర్తించే విధంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎదగాలి అంటే రేపు భావితరాలకు కూడా చక్కనైనటువంటి విద్య మనం అందరూ కూడా అందించే ప్రయత్నం మనం చేయాలి. ఆ లక్ష్యం ఈ రోజు తీసుకున్నారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ అన్న గారు. ఒక ప్రధానమైన కమిట్మెంట్ తో మన తెలుగు రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా తయారు చేయాలని విద్యని ఆయన స్వయంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మంచి కార్యక్రమాలకి రూపకల్పన కూడా చేయడం జరుగుతుంది. విద్యార్థులకి ఆయన శ్రీరామ రక్షగా లోకేష్ అన్న గారు ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటారు, నీడగా ఉంటారు. అలాగే మీరు ఈ రోజు కొత్త భవనం ప్రారంభించుకున్నారు. రూమ్స్ కూడా మేము ఓపెన్ చేశాం. ఎంతో చక్కనటువంటి అంబియన్స్ లో ఎప్పుడు కూడా విద్య చదవడానికి టీచర్స్ ఎంత ముఖ్యమైనటువంటిదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యమైనటువంటిది. కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం సరిగ్గా విండోస్ లేకపోవడం, అక్కడ లైటింగ్ లేకపోవడం, అలాంటి క్లాస్ రూమ్స్ మనం ఎంత కష్టపడి మంచి టీచర్స్ పెట్టి విద్య అభ్యసించడానికి ప్రయత్నించినా సరే పిల్లలకి ఆ కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళలో ఫోకస్ పెరగడానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి మనం స్టాఫ్ మీద మనకి ఉన్నత ముఖ్యంగానే చూసుకోవాలి. అటువంటి వెంకటరమణ గారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి బిల్డింగ్ ఈ రోజు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఈరోజు మీ తాలూకా విద్య ఎడ్యుకేషనల్ జర్నీని మరింత ఇన్నోవేటివ్ గా చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు చేశారు. గతంలో కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ఇక్కడ వృక్ష విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు చక్కగా డాక్టర్లు అయ్యారు, మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. రేపు నా ముందున్నటువంటి పిల్లలు కూడా నేను అదే కోరుకుంటున్నాను.
బ్రహ్మాండంగా మీరందరూ కూడా రాబోతున్న ఎగ్జామ్స్ లో మంచి స్కోర్స్ మీరందరూ కూడా సాధించి దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ స్థానానికి ఇక్కడ వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు ఎదగాలి, ముందుకు ఆదర్శంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ తయారవ్వాలని నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ ఇన్స్టిట్యూషన్ కి తెలియజేస్తున్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లాతో కూడా అనుబంధం ఉంది. వెంకటరమణ గారి స్వగ్రామం టీడీపీ తోడేళ్లు, జనసేన గుంట నక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ మహిళా నేత శ్యామల మండిపడ్డారు. ఈ నక్కలు తోడేళ్లను పెంచి పోషిస్తుంది టీడీపీనే అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు. అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్కి చేరిపోయాయి అన్నమాట. చేబ్రోలు కిరణ్ ఆ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. అధికారం ఉందనే అహంకారం, తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు, ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ, వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి, అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు. అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు? టీడీపీయే కదా. ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగమే కదా. మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు? మీరు ఎందుకు పెట్టరు? అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ, బురద జల్లుతూ, ఎదుటి పార్టీ మీద, అందులోని రాజకీయ నాయకుల మీద, మహిళా నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నోటికొచ్చినట్లు విర్రవీగుతూ, అనిపించినట్లు పోస్టులు పెడుతూ, ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరితెగిస్తూ పోస్టులు పెడుతున్నారే, వాటి మీద, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? మీరు పెట్టరు. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి. పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ, జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. అంటే మీరే పోస్టులు పెడతారు, మీరే బాధ పెడతారు, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి, ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది, అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా, అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము, మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు పలుకుతారు. అసలు మీ మోడస్ ఆపరెండియే ఇది. దిస్ ఇస్ హౌ యూ వర్క్, యువర్ సోషల్ మీడియా వర్క్స్. అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు? ఎందుకని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు, దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం. దానిలో ఒక్కటన్నా మీరు చదివారా? కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా? వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు, ఎందుకంటే మిమ్మల్ని జాకీలేసి లేపాల్సింది వాళ్లే కదా, అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు. నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు? మా ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇంకప్పుడు అరెస్ట్ చేయక. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేసినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రాజమహేంద్రవరంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి, అంటే అప్రాక్సిమేట్ గా 950 రూపీస్ ఉన్నారు. బుడ్వైజర్ బీర్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ? సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు.
నిపుణ్ టానిక్ వైన్స్ లో బెకాడి జిన్ ఒకటి తీసుకున్నారు. ఇట్స్ అప్రాక్సిమేట్లీ ఏమండి విజువల్స్ మాకు దొరకలేదు. కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు. బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది. పర్సనల్ బిలాంగింగ్స్ అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి. వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారు చెప్పింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్. 42 CCTV ఫుటేజెస్ అంటే దాదాపు 400 నుంచి 500. అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి. వారు హైదరాబాద్లో 11 o'clock బయలుదేరారు, ఈవినింగ్ 11:42 చనిపోయారు. సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 CC ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి. సార్ చిన్న విషయం సార్, ఇప్పుడు లాటాప్ బాటిల్ తీసుకున్నప్పుడు చూపిస్తుంది వచ్చిన ఒక వ్యక్తి పొద్దున్న సాయంత్రం లాటాప్ ఇంత జల్దీ చేయగలరా సార్? అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్. ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. అది వారెందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి, తర్వాత కొంచెంసేపు ఉండండి, ట్రీట్మెంట్ ఇస్తామంటే తప్ప కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి. హరీగా ఉన్నారు. వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు, వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుండొచ్చు. బట్ వినలేదు, నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేసారు. తర్వాత వ్యవస్థలను నాశనం చేసింది కాబట్టి వైసీపీ పతనమైందని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు. గతంలో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులను పెట్టి వేధించారని మండిపడ్డారు. తమ ఎంపీలను పోలీసులతో వైసీపీ ప్రభుత్వం కొట్టించింది అన్నారు. మీకు మీ నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతున్నాను. ఆ తల్లే నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాలని ఏం మాట్లాడుతావు నువ్వు? మీ నాయకుడి యొక్క తల్లే నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానని బాధపడుతూ, నేనెందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదా అని అడుగుతున్నా. నువ్వు ఇవాళ గోమాతల గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ, ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు. అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానం, ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో. ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు మీ బిడ్డలకు కూడా తగిలాయి. ఇంకా మీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు. హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో మరెవరూ చేయలేదు. బహుశా ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళల్లో మీరు
అన్ని రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలని వాళ్ళ సరిచేసుకోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నం తాపత్రయం. నీ హయాంలో ఏం జరిగింది, నీ నాయకుడు ఏం చేశాడు? రామతీర్థం శ్రీరామాలయంలో శ్రీరామచంద్రుడి యొక్క తలని విరక్కొట్టినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ ఆగమ పండితుల గురించి, శాస్త్రాల గురించి, ధర్మాల గురించి మీరు వెల్లువేస్తూ ఉంటే వినాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజానీకానికి పట్టిందని ఆలోచన. రథాలు తగలబెట్టారు, పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టారు, వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం తగలబెట్టారు, సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెండి సింహాలైనటువంటి ఆసనాలని వాటిని దొంగిలించారు. ఇన్ని అకృత్యాలు చేసిన మీరు ఇవాళ గోశాల గురించి. కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యిందని మాజీ మంత్రి నాగార్జున అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని, నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. చదువులు చదివించాలన్నా, పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్లాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి. కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. బాబాసాహెబ్ దయ వలన పేద కుటుంబం నుంచి వచ్చినా అవకాశాలను అందిపుచ్చుకొని, ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతదీర్చుకొని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించటం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా. తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయపడిపోతా ఉన్నారు, అప్పుల పాలవుతూ ఉన్నారు. పిల్లలను చదివించాలి, కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మరలా అప్పుల ఊబిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. విద్యామంత్రి గారు అయితే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతాంది. ఒక ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గా మారిపోతా ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్. ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు, కట్టకపోతే ఎగ్జామ్ రాయరు, హాల్ టికెట్ ఇవ్వరు, రిజల్ట్ ఉండదు. అప్పుడు వారు పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉండదు, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో చెప్పాలని మరి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బీపీ రాజుపేట జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సురేష్ స్కూల్ బస్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా మండలం వీపీ రాజుపేట జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకున్న సురేష్ స్కూల్ బస్. అక్కడికక్కడ పిల్లల్ని వదిలి పారిపోయిన బస్సు డ్రైవర్. ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడుకు తీవ్ర గాయాలు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి. ఇంతవరకు స్పందించని సురేష్ స్కూల్ యాజమాన్యం, మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన. మృతి చెందిన యువకుడు పాలకొండ మండలం కోటిపల్లి గ్రామంకు చెందిన 21 ఏళ్ల గొర్లె మోహన్ రావుగా గుర్తించిన పోలీసులు.
పార్వతీపురం మాన్యం జిల్లా పాలకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. విపి రాజుపేట గ్రామం వద్ద రాంగ్ రూట్లో వెళ్తున్న స్కూల్ బస్సు బైక్ ని ఢీకొనడంతో కోటిపల్లి గ్రామానికి చెందిన గొర్లె మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని హుటాహుటిన పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న మరో వ్యక్తి గొర్లె విశ్వేశ్వరరావుకు సైతం తీవ్ర గాయాలయ్యి పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థులను బస్సులోనే వదిలేసి సురేష్ స్కూల్ కు చెందిన డ్రైవర్ ఘటనా స్థలం నుండి పరారీ అయినట్లు తెలుస్తోంది. ఎన్నోసార్లు ఆ ప్రాంతం వద్ద అప్రమత్తంగా వెళ్లమని డ్రైవర్ కు చెప్పినప్పటికీ అతివేగంగా డ్రైవ్ చేసేవాడని స్కూల్ యాజమాన్యానికి విషయం తెలియజేసినా ఇంతవరకు స్పందన లేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పెదకోటపల్లి గ్రామం అండి, పాలకొండ మండలం పెదకోటపల్లి గ్రామం అండి, మన్యం జిల్లా. ఇక్కడ రాజపేట సెంటర్లో గుడ్డూరు పాక దగ్గర యాక్సిడెంట్ జరిగిందండి. మా వాళ్ళు కార్డు ఇవ్వడానికి వెళ్తుంటే రాంగ్ రూట్లో వచ్చి సురేష్ స్కూల్ బస్సు డ్రైవర్ వచ్చి రాంగ్ రూట్లో వచ్చి మా వాడిని యాక్సిడెంట్ చేశారండి. ఆ బస్సు అక్కడ వదిలేసి పిల్లలు కూడా అక్కడ వదిలేసి పారిపోయాడండి. ఒక అబ్బాయి ఇప్పుడు చనిపోయాడు, గొర్రెల మోహన్ రావు. ఇంకొక ఆయన కనబడి దెబ్బలు తగిలాయి, సీరియస్ గా ఉంది ఆయనకి. ఆ పిల్లల పరిస్థితి అక్కడ ఏంటంటే యాజమాన్యం కూడా ఇప్పటి వరకు ఇక్కడికి హాస్పిటల్ కూడా రాలేదు, అసలు స్పందించడం లేదు యాజమాన్యం కూడాను. చాలా సార్లు ఆయనకి చెప్పామండి, బాసూర్ లైన్కి వచ్చేటప్పుడు ర్యాష్గా తోలుతారు, కొద్దిగా జాగ్రత్త తోలండి, పిల్లలు గడ్డ రోడ్డు మీద తిరుగుతారని చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదు. ఆ యాజమాన్యం కూడా స్పందించడం లేదండి. మాకు ఇప్పుడేమో అర్థం కావడం లేదు. మీరే మరి న్యాయం చేయాలండి.